హాయ్ ఫ్రెండ్స్, నేను యూట్యూబర్ వైష్ణవి గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తే మా పాప వీడియోసే వస్తున్నాయి. నిజంగా హృదయాన్ని కదిలిస్తుంది. చిన్న వయసులో 19 సంవత్సరాలు ఆ పాపకి. నిజంగా ఒకడిని నమ్మి ప్రేమించిన పాపానికి ఈరోజు ఆ పిల్ల బలైపోయింది. అటు కన్న తల్లిదండ్రులకి అన్నదమ్ములకి కూడా నోచుకోకుండా అయిపోయింది. ప్రేమ ప్రేమ ప్రేమించకపోతే చచ్చిపోతా, పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పి ఆ వెధవ ఆ పిల్లని మభ్యపెట్టి మోసం చేసి పెళ్లి చేసుకొని తీరా మోజు తీరిన తర్వాత కడుపుతో ఉంది అని కూడా చూడకుండా రాక్షసుడు ఆ అమ్మాయిని చంపేశాడు. నిజంగా ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా మనసుకి బాధగా ఉంది. ఇంకోటి ఏంటంటే, ఆ యదవ పెళ్ళికి ముందే ఇంకొక దానితో ఉంటూ ఇంకో దాన్ని ప్రేమించాడంట. ప్రేమించిన వెధవ వాళ్ళనే చేసుకోవడం మానేసి, లేదంటే కనీసం ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ వదిలేసి విడాకులు ఇచ్చేసి ఆడు చావాడు చచ్చినా బాగుండేది. అలా కూడా చేయకుండా రాక్షసుడు ఆ పిల్లని 5 నెలల గర్భిణి అని కూడా చూడకుండా ఆ 19 సంవత్సరాల అమ్మాయిని చంపేశాడు. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. నిజంగా అమ్మాయిలకి చెప్తున్నాను, నేను చేస్తాను పెళ్లి చేసుకోకపోతే అలా ఇలా అనేవాడిని అస్సలు పెళ్లి చేసుకోకండి. అందరు అలా అని కాదు, ఇలాంటి రాక్షస పెదవులు కూడా ఉంటారు సమాజంలో. మీతో ప్రేమతో ఉండి వేరే వాళ్ళతో కూడా ఇదిగా ఉండి మిమ్మల్ని మీ మీద మోజు తీరే వరకు కూడా మీతో ఉండి తర్వాత మీ మోజు తీరిపోయిన తర్వాత ఏ విధంగా వదిలించుకుందామా అని చెప్పి ట్రై చేస్తారు. అలా వదిలించుకోవడానికి ఇంకా కుదరదు అనుకున్న టైంలోనే ఇలా చంపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ప్రేమ తప్పు కాదు, కానీ ప్రేమించేటప్పుడు వాడు అసలు మైండ్ సెట్ ఏంటి ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి అమ్మాయిలుగా. నిజంగా ఆ పాప జీవితంలో జరిగింది తలుచుకుంటేనే చాలా బాధాకరంగా ఉంది. ఒక్కగానొక్క ఆడపిల్ల అంట. కానీ నిజంగా ఇలాంటివి చేసిన వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీనికి స్పందించి ఇలాంటివి జరగకుండా ఉండాలి. అంటే ప్రతి ఒక్కడికి కూడా బుద్ధి రావాలి, భయం రావాలంటే కఠినమైన శిక్ష అనేది వీడికి వేస్తేనే వేరేవాడు ప్రేమ దోమ అని తిరగకుండా ఉంటాడు. నిజంగా ఆ పిల్ల ఎంత నమ్మి ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని ఉంటది. నిజం పెళ్ళి అయ్యి కూడా ఎంతో కాలం కూడా పోను, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా కాదు, పెళ్లి సంవత్సరం కూడా అవ్వకుండానే ఆ అమ్మాయిని తిరిగి రాని లోకాలకి పంపేశాడు ఆ దుర్మార్గుడు. కాబట్టి ఇలాంటి ఎదవలు సమాజంలో చాలా మంది ఉన్నారు. అందరు మగవాళ్ళు మంచోళ్ళు కాదని నేను అనను, మంచి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి శాడిస్ట్ ఎదవలు కూడా ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సస్తాను అని పెళ్లి చేసుకునే ఎదవలు ఏ ఎదవ కూడా నాడింగా ఉండడం, లాస్ట్కి ఆ అమ్మాయిని చంపడానికే చూస్తాడు. కొంతమంది ప్రాణాలు తీసేస్తారు ఇలాంటి ఎదవలు, కొంతమంది మానసికంగా హింసించి మానసికంగా టార్చర్ పెడతా ఉంటారు ఇంట్లో. కాబట్టి పెళ్లి చేసుకునేటప్పుడు ప్రేమ ఉంటే సరిపోదు, వాడు మోజు తీరే వరకే ఉంటుంది ఆ ప్రేమ వాడిది. ఇంకా ఎక్కువ కట్నం వస్తుంది వేరే అమ్మాయితో అని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పిందంటే అది కూడా ఒక ఆడది అయ్యుండి ఒక ఆడదాని ప్రాణానికి ఇది చేసిందంటే అది అసలు కన్న తల్లే కాదు. ఆ తల్లి సరైన ఇదైతే అనకూడదు. ఈడు ఇలాగ ప్రవర్తించేవాడే కాదు. ఆడికి ఎఫ్ఐఆర్ ఉందని తెలిసినప్పుడు ఎడాకులు ఇచ్చేసి దాంతో సావాలి. లేదు అనుకుంటే ఈ అమ్మాయిని వాళ్ళ పెద్ద మనుషుల్ని పిలిపించి నాకు నచ్చట్లేదో ఏదో ఒక వంక చెప్పి ఆ అమ్మాయిని వదిలించుకోవాలి తప్పితే, కడుపులో ఒక ప్రాణం తీయలేదు ఆ ఎదవ, 2 ప్రాణాలు బలికొన్నాడు. కడుపులో ఉన్న బిడ్డని చంపేశాడు. వాడు రక్తం పంచుకు పుడుతున్న బిడ్డని బయటికి భూమి మీదకి రానివ్వకుండా కట్టుకున్న భార్యని కూడా చంపేశాడు. ఇలాంటి వాడిని అస్సలు వదలకూడదు. చట్టం అనేది ఆ పిల్ల పక్షాన ఉండి ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలంటే, ఇలాంటివి ఇంకా రిపీట్ కాకుండా ఉండాలి అంటే వాడికి కఠిన కారాగార శిక్ష, ఉరి శిక్ష వేసేయాలి. కాబట్టి లేదా వాళ్ళ అన్నయ్య వాళ్ళు అంటున్నారు ప్రాణానికి ప్రాణం ఉండాలి, మా చెల్లిని చంపినందుకు వాడిని కూడా మేము చంపేస్తామని అంటున్నారు.
చట్టం దీనికి ఒప్పుకోదు, అంగీకరించదు. ఎందుకంటే ఇద్దరు ప్రాణాలు తీసేసినా కానీ వాడిని జైల్లో పెట్టి పందిని మేపినట్టు మేపాలనుకుంటున్నారు. కాబట్టి అలా మేపకుండా వాడికి ఉరిశిక్ష అనేది ఇస్తేనే, వాడికి ఉరిశిక్ష వేస్తేనే వేరే వాడికి ప్రేమ పేరుతో మోసాలు చేసే వెధవలకి భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పిల్ల ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఓదార్పు ఆ భగవంతుడు ఇవ్వాలని, ఆ పిల్ల ఆత్మకి శాంతి చేకూరాలని. ప్రేమ ప్రేమ అని చెప్పి ప్రేమ ఈ వెనకాల పడే వెధవలందరికీ ఒకటే చెప్తున్నాను, మీ ఇంట్లో కూడా అమ్మో అక్కో చెల్లో ఎవరో ఒకరు ఆడవాళ్ళు లేని కుటుంబం అనేది ఉండదు. నువ్వు ఆ పిల్లకి చేసిన అన్యాయం ఉసురు అనేది ఖచ్చితంగా తగులుతుంది. నీ కుటుంబానికి, నీ ఓళ్ళకి ఖచ్చితంగా అనుభవిస్తారు. ఇప్పుడు అనుభవించకపోవచ్చు, ఏదో ఒక రోజు ఆ అమ్మాయి ఉసురు మీ ప్రాణాల మీదకే తీసుకొస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఆడపిల్లల్ని మోజు తీరిపోయేదాకా మోజుందనుకోండి, మోజుందని చెప్పి మాట్లాడండి. అంతేగాని ప్రేమ దోమ అని చెప్పి అడ్డమైన మాటలు చెప్పి ఒక ఆడపిల్లని చంపే అధికారం ఎవ్వడికి లేదు. ఎందుకంటే పుట్టించింది నువ్వు కాదు, పెంచేది నువ్వు కాదు, చంపే హక్కు కూడా నీకు లేదు. ఎంతవరకు భర్త అయినా ఎవరైనా సరే, ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే, ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఒక ఆడపిల్లని మాటలతో గాని మానసికంగా గాని ఎవ్వరో హింసించే హక్కు ఎవ్వరికీ లేదు. దయచేసి ఆడపిల్లలను కాపాడండి, అలా ప్రాణాలు మాత్రం తీయొద్దు. మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోండి. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. కానీ ఇలా ప్రాణాలు తీసి వాళ్ళ కుటుంబానికి తీరని శోకం, నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నువ్వే ప్రాణం అనుకొని నువ్వు చెప్పిన మాయ మాటలు మోజు మాటలు నమ్మి ఆ పిల్ల నీ దగ్గరికి వచ్చిన పిల్లని అలా ప్రాణాలు తీయటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు. దయచేసి ఎవ్వరు ఇలాంటి పనులు చెయ్యొద్దని మీకు చేతులెత్తి దండం పెడతాను. దయచేసి ఇలాంటివి చేయకండి. మీకు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపోండి. మీ బతుకు మీరు బతకండి, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. కానీ ప్రాణాలు మాత్రం తీయొద్దు. మీకు అడ్డుగా ఉందని ప్రాణాలు తీసేస్తే వాళ్ళ కుటుంబానికి ఆ అమ్మాయి లేకుండా వాళ్ళు జీవించలేరు తల్లిదండ్రులుగా. చిన్న వయసు కాబట్టి ప్రేమించడం తప్పు కాదు, కానీ ప్రేమ పేరుతో ఇలా మోసం చేసి చంపేయడాలు, మోసం చేసి వదిలేయడాలు అనేది అసలు కరెక్ట్ కాదు. దయచేసి మీరు ఆలోచించండి. ప్రేమించేటప్పుడే ఆలోచించుకోండి. జీవితాంతం ఉండగలిగితే కష్టమైన నష్టమైన ఉండగలిగే శక్తి, పెంచే శక్తి మీలో ఉంటేనే ప్రేమించండి, పెళ్లిళ్ళు చేసుకోండి. లేదంటే ఎవరి జోలికి వెళ్లకుండా మీ పని మీరు చూసుకోండి. దయచేసి ఆడవాళ్ళ ఉసురు అనేది కట్టుకోవద్దు. దయచేసి చెప్తున్నా.